ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన 5వ లీగ్ మ్యాచ్ అభిమానులకు ఒక విభిన్నమైన అనుభూతిని మిగిల్చింది. సాధారణంగా టీ20 అనగానే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుందని ఆశించే ప్రేక్షకులకు ఈ మ్యాచ్ ఒక నిదానమైన టెస్ట్ మ్యాచ్ను తలపించింది. అయినప్పటికీ ఈ పోరు అనేక వ్యూహాత్మక తప్పిదాలకు, ఆసక్తికరమైన గణాంకాలకు మరియు అనూహ్య మలుపులకు వేదికైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్లోనూ టాస్ గెలిచిన జట్టే విజేతగా నిలవగా, ఆ సెంటిమెంట్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లోనూ కొనసాగించింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, హోమ్ టీం అయిన లక్నోకు టాస్ విషయంలో బ్యాడ్ లక్ వెంటాడింది. ఐపీఎల్ 2026లో ఒక హోమ్ టీం టాస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. కేవలం టాస్ మాత్రమే కాదు, ఫలితం విషయంలో కూడా లక్నోకు నిరాశే ఎదురైంది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లోనూ హోమ్ టీమ్స్ మాత్రమే గెలుస్తూ రాగా, ఢిల్లీ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఈ సీజన్‌లో మొట్టమొదటి అవే విక్టరీని తమ సొంత గడ్డపై కాకుండా బయట గెలిచిన తొలి విజయం నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో చేసిన అతిపెద్ద ప్రయోగం తమ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడం. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించారు. నిజానికి మార్క్రామ్ మరియు మిచెల్ మార్ష్ వంటి స్థిరమైన ఓపెనింగ్ జోడీ ఉండగా, పంత్‌తో ఓపెనింగ్ చేయించడం అనవసరమైన ప్రయోగమని విశ్లేషకులు భావిస్తున్నారు. పంత్ సహజంగానే తక్కువ ఫుట్వర్క్ కలిగి ఉంటాడు. దీనివల్ల స్వింగ్ అయ్యే బంతులకు అతను ఇబ్బంది పడతాడు. ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. కేవలం 9 బంతుల్లో 7 పరుగులు చేసిన పంత్, ముఖేష్ కుమార్ వేసిన బంతి నాన్ స్ట్రైకర్ ఎండ్లో వికెట్లను తాకడంతో దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం కూడా వేచి చూడకుండా పంత్ పెవిలియన్ చేరడం అతని నిరాశను స్పష్టం చేసింది. లక్నో జట్టు వ్యూహాలు ఇక్కడితో ఆగలేదు. వికెట్లు వరుసగా పడిపోతుండటంతో వారు బౌలింగ్ విభాగంలో కీలకమైన దిగ్వేష్ రథిని పక్కన పెట్టి, అదనపు బ్యాటర్ కోసం షాబాజ్ అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవాల్సి వచ్చింది. ఇది లక్నో బౌలింగ్ బలాన్ని తగ్గించి మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది. లక్నో బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆరంభం నుండే తడబడింది. ఢిల్లీ బౌలర్లు పిచ్‌ను మరియు స్వింగ్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో ఏడెన్ మార్క్రామ్ వికెట్ తీయగా, నటరాజన్ మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇస్తూ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆయుష్ బదోని 0 పరుగులకే నటరాజన్ బౌలింగ్లో వెనుదిరగడం లక్నోను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. నికోలస్ పూరన్ కూడా లుంగి ఎంగిడి వేసిన అద్భుతమైన ఆఫ్ కట్టర్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎంగిడి వేసిన ఆ బంతి స్లోగా వచ్చి డిప్ అవ్వడమే కాకుండా యాంగిల్తో లోపలికి రావడంతో పూరన్ దగ్గర సమాధానం లేకపోయింది. మిచెల్ మార్ష్ ఒక ఎండ్లో నిలబడి 35 పరుగులు చేసినప్పటికీ కుల్దీప్ యాదవ్ అతన్ని అవుట్ చేసి లక్నో ఆశలపై నీళ్లు చల్లాడు. చివర్లో అబ్దుల్ సమద్ 36 పరుగులు మరియు ముకుల్ చౌదరి 14 పరుగులతో కొంత పోరాడటంతో లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. లక్నో టేల్ అండర్స్ కనీసం షాబాజ్ అహ్మద్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా బాధ్యతారహితంగా షాట్లు ఆడి వికెట్లు పారేసుకోవడం వల్ల వారు కనీసం 160 పరుగుల స్కోరును కూడా అందుకోలేకపోయారు. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా ఆరంభంలో గట్టి షాక్లే తగిలాయి. లక్నో బౌలర్ మొహమ్మద్ షమి తన మొదటి బంతికే ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను గోల్డెన్ డక్‌గా అవుట్ చేశాడు. రాహుల్ అనవసరంగా కొత్త బంతిపై భారీ షాట్‌కు ప్రయత్నించి ఎడ్జ్ ఇచ్చాడు. నితీష్ రాణా కూడా స్లిప్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక్కడ కెప్టెన్ పంత్ తెలివిగా స్లిప్ ఫీల్డర్‌ను ఎక్కువసేపు ఉంచడం లక్నోకు కలిసి వచ్చింది. యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఒకే ఓవర్లో నిశ్శంక మరియు అక్షర్ పటేల్ వికెట్లు తీసి ఢిల్లీని 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయేలా చేసి ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ సమయంలో ఢిల్లీకి విజయం అసాధ్యమనిపించింది. కానీ ఢిల్లీ మేనేజ్మెంట్ అశుతోష్ శర్మను కాకుండా సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా నంబర్ 4లో పంపడం ఒక మాస్టర్ స్ట్రోక్‌గా మారింది. రిజ్వీ స్థానిక ఆటగాడు కావడంతో ఈ పిచ్‌పై అతనికి ఉన్న అవగాహన జట్టుకు బాగా ఉపయోగపడింది. సమీర్ రిజ్వీ ఆరంభంలో ఒత్తిడికి లోనవ్వకుండా చాలా మెచ్యూర్డ్‌గా బ్యాటింగ్ చేశాడు. మొదట 13 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసిన అతను పిచ్‌పై సెట్ అయిన తర్వాత లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ 39 పరుగుల నాటౌట్‌తో అద్భుతమైన సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి లక్నో బౌలర్ల క్రమశిక్షణ లేని బౌలింగ్‌ను, ముఖ్యంగా వారు ఇచ్చిన 20కి పైగా ఎక్స్ట్రాలను సమర్థవంతంగా వాడుకున్నారు. సమీర్ రిజ్వీ 47 బంతుల్లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచి 17 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీకి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. లక్నో 5వ బౌలింగ్ ఆప్షన్ లేకపోవడాన్ని గమనించిన రిజ్వీ, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌ను టార్గెట్ చేసి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా మైదానంలోనే కోచింగ్ స్టాఫ్ మరియు కెప్టెన్‌తో సీరియస్ చర్చ జరపడం మరో కాంట్రవర్సీకి దారితీసింది. గతంలో కేఎల్ రాహుల్ విషయంలో కూడా ఇలాగే బహిరంగంగా అసహనం వ్యక్తం చేసిన గోయంకా
ఇప్పుడు మళ్లీ అదే తీరును పునరావృతం చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చర్చలు డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రైవేట్‌గా చేసుకుంటే జట్టుపై నెగెటివ్ ఇంపాక్ట్ ఉండదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద 5 మ్యాచ్ల తర్వాత పాయింట్స్ టేబుల్‌లో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగున నిలిచింది. ఈ మ్యాచ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగా, లక్నో తమ వ్యూహాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది. తదుపరి మ్యాచ్‌లో కోల్కతా మరియు హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఆ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.